ఇక చూడండి, మిగతా వేళ్ళ కంటే కొద్దిగా గొప్పగా కనబడేది ఈ మధ్యమ అంగుళి. అంగుష్టాన్ని గురించి చూసుకున్నాం, తర్జన్ని గురించి చూసుకున్నాం. ఇప్పుడు మధ్యమ అంగుళి. వస్తువును బిగ్గిత పట్టినా పట్టు ఉండదు. ఇది రావటం వలన పట్టు ఏర్పడుతుంది. నేను గొప్ప అంది. అధికార దర్పం ఉంటుంది. అందరు నాకు భయపడతారు ఊగితే అని ఇది అంది. నేను పెద్దగా కనిపిస్తున్నాను కాబట్టి నేనే పెద్ద అని అంది మధ్యమాంగుళి. నేను అసలు పవిత్రున్నయ్యా, బ్రహ్మాంగుళిని, ఏ శుభకార్యం చేసినా నేనే గొప్ప కాబట్టి, నేను పవిత్రుడిని కాబట్టి నేను పెద్ద అన్నది. ఇక అన్నిటికంటే చిన్నగా కనబడేది ఇది. ఇది మాత్రం తన గొప్పతనం చెప్పుకోలేవు. గొప్పతనం చెప్పుకొని గొప్ప అంగుళీయం ఇది. అంటే ఎవ్వరు వచ్చినా నమస్కారం పెట్టడానికి మాత్రం నేనే ముందుంటాను అని చెప్పినటువంటి వినయ పురస్సరంగా మనవి చేసినటువంటి అంగుళీయం ఇగో ఇది మీకు. కాబట్టి ఎవరు వచ్చినా వినయము, విధేయత, విద్య, బుద్ధులు, తర్కశక్తి, జ్ఞానము, మంత్రతంత్ర శాస్త్రము, వ్యాపార దక్షత, మంచి ఆరోగ్యము ఇవన్నీ కలుగజేసేటి, అంటే పరిశోధనా శక్తిని కూడా కలుగజేసే గుణం దీనికి ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి గొప్పతనం ఈ అంగుళీయానికి ఉంది. ఇంకొకటి కూడా జ్ఞాపకం పెట్టుకోండి, ఏదైనా విషయంగా ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి బల్లగుద్ది వాదించటము అని ఒక సామెత ఉంది. ఈ బల్లగుద్ది వాదిస్తున్నప్పుడు, ఖచ్చితంగా అన్న విషయం చెప్తున్నప్పుడు, దీనిపైన బలాన్ని మోపుతున్నప్పుడు ఈ అంగుళీయం మీద ఎక్కువ బలం పడుతుంది. కాబట్టి దీని వాదనా శక్తి గొప్పగా ఉంటుంది. ఇటువంటి వ్యక్తులలో పెద్ద పెద్ద అధ్యాపకులు, పెద్ద పెద్ద లెక్చరర్స్, పెద్ద పెద్ద ఫిలాసఫర్స్, పెద్ద పెద్ద రీసెర్చ్ చేసేటువంటి వ్యక్తులు ఈ అంగుళీయానికి సంబంధించినటువంటి వ్యక్తులే అయి ఉంటారు. ఇక మధ్యమాంగుళి తిక్కు వస్తే దీని యొక్క రూపభావనను మనం చెప్పుకున్నాం, రూప సౌష్ఠవాన్ని గురించి. మిగతా అన్ని వేళ్ల కంటే కూడా గొప్పగా ఉండాల్సినటువంటి ఇది. మొట్టమొదటిది రుజుతత్వాన్ని చెప్తుంది. మధ్యమది విశాలంగా ఉంటే ఒకవేళ ఏది కణుపులు విశాల భావాన్ని చెప్తుంది. తార్కికంగా ఉండేటి మీకు యవరేఖగా కనిపిస్తూ ఉంటాయి. ఇది ధనాన్ని, ఆయుష్ను పెంచే రేఖగా దీన్ని భావిస్తూ ఉంటాం మనం. నిరాశ, నిస్పృహలు కూడా ఉంటాయి. దాస్యము ఉంటుంది దీనికి. భక్తి రవ్వంత లోపము అని అనవచ్చు. అంటే భక్తి ఉండదని కాదు, అది ప్రదర్శింపబడదు, లోపట ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ అంగుళీయం బలంగా ఉన్నటువంటి వ్యక్తులు, ఈ అంగుళీయం లోపల చక్రం ఉన్నటువంటి వ్యక్తులు గొప్ప గొప్ప ఉపాసకులు కూడా అవుతారు. ఇందులోపల మీకు సవ్య చక్రం కనబడిందో, ఎడమ చేతిలో అపసవ్య చక్రం ఇంత కనబడిందో, ధనమానాలు వీరికి పుష్కలంగా ఉంటాయి, అయాచితంగా కూడా వస్తుంటాయి. మంచి ఆయుకారకం కూడా, మంచి దీర్ఘజీవులై వీళ్ళు ఉంటారు. ఇక నిలువు రేఖలు ఎప్పుడూ ఒక గొప్పతనాన్ని ఇస్తూనే ఉంటాయి. ఊర్ధ్వరేఖ అంటాం దాన్ని. ఊర్ధ్వరేఖ ఎక్కడైతే ఉంటుందో, ఊర్ధ్వరేఖ ఎక్కడ గమనిస్తామంటే ప్రారంభం లోపల మందంగా ఉంటుంది, పెరుగుతున్నటువంటి రేఖ సన్నగా అవుతూ పోతుంది. కాబట్టి దాన్ని ఊర్ధ్వరేఖగా గమనించాలి. పైన మందగా ఉండి కింద సన్నగా ఉంటే దాన్ని అధోరేఖగా భావించాల్సి ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఇంత ఏ పర్వం పైన మీకు ఊర్ధ్వరేఖ కనబడ్డా ధనమాన సంపన్నత, అంతేకాదు ఆయుకారకం కూడా దీర్ఘాయుషులై ఉంటారు. త్రిభుజం అది చిన్న రాజ్యం కాబట్టి గొప్ప ఆధ్యాత్మిక శక్తిని ఇస్తుంది, గొప్ప ఆయుష్ని ఇస్తుంది, గొప్ప ధన మానాల్ని ఇస్తుంది. ఇందులోపట ఏదైనా ఒక లోపం ఏర్పడిందో, ఇది వక్రంగా ఉండటం వలనో, కొద్దిగా చిన్నగా ఉండటం వలనో, కొద్దిగా లోపభూయిష్టంగా ఉండటం వలనో ఏవైనా అనర్థాలు జరిగేటువంటి భాగ్యం గింత ఎవరైనా చెప్తే, ఇక్కడ ఒక చతుర్భుజ యొక్క గుర్తు గింత ఉండినా అది తొలగిస్తుంది, ఒక రక్షణ కవచంగా పనిచేస్తుంది. నష్టాన్ని కలగకుండా నివారించేటువంటి గొప్ప శక్తి చతుర్భుజానికి మాత్రమే మీకు కనిపిస్తుంది. ఇక్కడ పుట్టుమచ్చ ఎక్కడైనా ఉండనివ్వండి, ఏ వేలిపైన ఉండనివ్వండి, ఆ యొక్క కారకాల్ని తగ్గిస్తుంది. అంత కారకాలను ఇవ్వకుండా ఒక్కొక్కసారి దుష్ట ఫలితాన్ని కూడా ఇస్తుంది. బంధుమిత్రులకు, భార్య పిల్లలకు నష్టం చేకూరే పుట్టుమచ్చ ఇక్కడ, గౌరవభంగం కలిగేటువంటి లేదా ఉద్యోగ భంగం కలిగేటువంటి
పుట్టుమచ్చ తర్జని పైన ఆర్థికంగా నష్టపోవటం, ఆయుపరంగా రోగులై ఉండటం ఇక్కడ ఉంటుంది. ఎవరికైతే ఈ అంగుళి చాలా పెద్దగా ఉంటుందో, ఎవరికైతే భక్తి తక్కువ అని మాత్రం అనుకోకండి, వీరు ప్రకృతి ఆరాధకులు అనొచ్చు. ఇప్పుడు తిరుపతి వెళ్ళామనుకోండి, శ్రీశైలం, బద్రీనాథ్, కేదార్నాథ్, అమర్నాథ్ వంటి యాత్రలు వెళ్ళనుకోండి, గుడికి వెళ్తారు, ప్రదక్షిణాలు చేస్తారు, కొబ్బరికాయలు కొడుతుంటారు, మొక్కులు మొక్కుతుంటారు, పాత మొక్కులకు పరిహారాలుగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అయినా అక్కడ మంచి చెట్లు, గుట్టలు, పర్వతాలు, చక్కని గాలి, ఏకాంతం, ప్రశాంతం, పిట్టల యొక్క కలరవాలు, ఇవన్నీ ప్రకృతిని బాగా నచ్చేటువంటి ప్రకృతి వీళ్ళకు ఉంటుంది. ఇటువంటి ఏవైనా లోపం జరిగినప్పుడు అది చతుర్భుజం రక్షిస్తుంది, త్రిభుజం ఇతోధికంగా చేస్తుంది, ఊర్ధ్వరేఖ ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది, అడ్డురేఖ నష్టాన్ని కలగజేస్తుంది, పుట్టుమచ్చ ఆ కారక లోపాన్ని కలగజేస్తుంది. ఇన్ని రకాల గుణాన్ని ఇచ్చేటువంటి చిహ్నాన్ని, స్థూలంగా కనబడేటువంటి చిహ్నాన్ని, చాలా కనబడేటువంటి చిహ్నాన్ని ప్రాచీన శాస్త్రజ్ఞులు మరో చెప్పారు. త్రిశూలం అని చెప్పారు, బల్యము అని చెప్పారు, అర్ధచంద్రుడు అని చెప్పారు, వృత్తము అని చెప్పారు, చక్ర, ఈ రకంగా ప్రాచీనులు వేరే. అయితే ప్రాచీనుల గుర్తులకు అర్వాచీనుల గుర్తులలో మీకు అంతరం కనిపిస్తుంది. కేవలం ఊహాజనిత రేఖలు మాత్రమే ఈ యొక్క చిహ్నాలు అని ప్రాచీనులు అంటారు. ఇప్పుడు గోడపైన కొద్ది నీళ్లు చల్లండి, ఒక ఆకారం ఏర్పడుతుంది. మేఘాల కదలికలు చూడండి, ఒకసారి ఏనుగుగా కనిపిస్తుంది, ఒకసారి గుర్రంగా కనిపిస్తుంది. న్యాయానికి అది గుర్రం కాదు, ఏనుగు కాదు, అవి అట్లా కల్పింపబడతాయి, అట్లా రచింపబడతాయి అంతే. కానీ ఆ గుర్తులు కావటానికి వీల్లేదు. కాబట్టి అవి గుర్తులే కావని ఒక్క మాటలో కొట్టివేశారు పాశ్చాత్యులు. లేదు, దీని యొక్క ఫలితాలు ఉన్నాయి. కమలం యొక్క ఫలితం ఇది, కుంభం యొక్క ఫలితం ఇది, రథం యొక్క ఫలితం ఇది, చంద్రుని యొక్క ఫలితం ఇది అని ప్రాచీనులు చెప్పుకుంటూ వచ్చారు. అర్వాచీనులు మాత్రం లేదు, రేఖల యొక్క కలయికలతోని ఆ గుర్తులు ఏర్పడతాయి. ఆ ఫలితాలు పోయిన తర్వాత అవి విడిపోతాయి. ఒక పాయరేఖ కనబడింది అనుకోండి, పాయరేఖ అంటే ఒక ఊర్ధ్వరేఖకు పక్కకు మరొక రేఖ వస్తుంది, దాన్ని పాయరేఖ అంటాం. కేవలం అభివృద్ధి మాత్రమే కాదు, దాని లోపల ఇతోధిక శక్తి వస్తుంది. చెట్టు మొక్క సూటిగా పెరిగినంత మాత్రంలో పెరుగుదల అనుకోవటానికి వీల్లేదు. దాని యొక్క పెరుగుదల యొక్క చిహ్నం పక్కకు ఒక శాఖ రావటం, ఒక మండ రావటం, ఒక భాగం రావటం, ఇది పాయరేఖ యొక్క లక్షణం. ఈ పాయరేఖలు ఏ వేలుపైన కనబడినా, ఏ పర్వం పైన కనబడినా ఇతోధిక అభివృద్ధే కాకుండా, కారకాన్ని వర్ధిల్లజేయటమే కాకుండా, వర్తింపజేయటమే కాకుండా ఇతోధికంగా ఫలితాలను ఇచ్చేటువంటి శక్తి సామర్థ్యాలు పాయరేఖలకు ఉంటాయి, త్రిశూలాలకు ఉంటాయి. కానీ అవే రేఖలు ఇతోధికంగా 3కు మించి ఒకవేళ ఇంత కనిపిస్తే, లేదా ఒక పరిగల ఉంటే, దగ్గరగా చేరుంటే, ఈ తాకు తీరు ఇంత కనిపిస్తే, ఆవు యొక్క తోక తీరు కనిపిస్తే వాటిని గోపుచ్చ రేఖలు అంటాం. గోపుచ్చ రేఖలు మాత్రం నష్టాన్ని కలుగజేస్తాయి. తర్వాత మనకు అనామిక, దీన్ని సూర్యాంగుళి అంటాం, పవిత్రాంగుళి అంటాం, బ్రహ్మాంగుళి అంటాం, ఉంగరపు వేలు అని అంటాం. ఇది పవిత్రమైంది. ఇది విద్యాబుద్ధుల్ని చెప్తుంది. కేవలం విద్యాబుద్ధుల్నే కాదు, మంచి అధికారాన్ని ఇస్తుంది, రాజకీయ నాయకత్వం ఇస్తుంది. ఈ అంగుళి ఎవరికైతే గొప్ప ఉంటుందో వాళ్ళు పెద్ద నేత్ర వైద్యులై కూడా ఉంటారు. సంగీతం లోపల మంచి ప్రావీణ్యం గల వ్యక్తులు కూడా ఇందులోపట ఉంటుంది. దీని మీద మీకు త్రిభుజం కనబడింది అనుకోండి, త్రిభుజం కేవలం అనామిక మీదనే కాదు, దాని రేఖ కింద ఉంటుంది. దాని మీద మీకు త్రిభుజం కనబడినా ఆ కారకాలు ఇతోధికంగా వర్ధిల్లటమే కాకుండా సమర్పణ భావం, డివోటీగా పనిచేసేసి గొప్ప గొప్ప సత్కారాలు అందేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి. దీని సహజ అనుపాతాలలో మనం ఏం చెప్పుకున్నాం, మధ్యమాంగుడి యొక్క మొదటి పర్వం యొక్క సగభాగం వరకు ఎదిగి ఉండాలి. అంటే దాదాపు తర్జనితో సమానంగా ఉండాలి. ఈ 3 వేలు పట్టినప్పుడు చూడండి, దాదాపు ఇవి 2 సమానంగా ఉంటాయి. కంటికి అగుపడినంత పెద్దగా ఇది ఉన్నను తప్పులేదు. ఈ రెండింటిని ఆధారం చేసుకుని సంతానం గురించి కూడా చెప్పినట్టు ఇంతకు పూర్వం మనం చూసుకున్నాం. కాబట్టి
ఒకవేళ ఈ అనామిక మొదటి పర్వం పైన ఏ పర్వం పైన అనుకోండి స్థూలమైనటువంటి ఫలితాలు నేను మీకు ఇస్తున్నాను. సూక్ష్మమైన ఫలితాలు గ్రంథస్థంగా ఉంటాయి. మీకు స్థూలమైనటువంటి ఫలితాలు ఇంత తీసుకున్నప్పుడు ఇక్కడ సవ్యచక్రం మీకు ఇంత ఉందో, ఈ ఎనవ చేతి వైపు అనామిక పైన అపసవ్య చక్రం ఉంటే మట్టుకు గొప్ప ఉద్యోగి ఉంటారు, గొప్ప విద్యాబుద్ధులు ఉంటాయి, ఒక కళ లోపల ప్రావీణ్యత కలిగి ఉంటారు. అంటే చక్కని చిత్రకళ ఉంటుంది, సంగీత కళ ఉంటుంది, వాయిద్యం మీద మక్కువ కలిగి ఉంటారు, దేని లోపల ఒక ప్రావీణ్యతను సాధిస్తారు, గొప్ప సత్కారాలు అందుతారు, కీర్తి ప్రతిష్టలు గొప్పగా ఉంటాయి. కొంతమంది యొక్క కీర్తి ప్రతిష్టలు దిగంతాల వరకు కూడా వ్యాపిస్తాయి. ఇటువంటి వ్యక్తులలో నేత్ర వైద్యులు, శాస్త్ర నిపుణులు, సంగీతకారులు, సినిమా కళాకారులు అయ్యేటువంటి అవకాశాలు మీకు ఎక్కువ ఉంటాయి. సాధారణంగా ఈ సూర్య జాతకులు, ఆ తర్వాత శుక్ర జాతకులు సినీ ఆర్టిస్టులు చాలా గొప్పగా రాణించేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తుంటాయి. వాళ్ళ యొక్క పర్వతాల యొక్క విశిష్టతను బట్టి కూడా ఆధారపడి ఉంటుంది. కానీ ఇవి లోపించినప్పుడు, అంటే దుష్ట చిహ్నాలు కనబడ్డప్పుడు, దుష్ట చిహ్నాలలో మీకేం వస్తున్నాయి? గుణకాలు వస్తున్నాయి, నక్షత్రాలు వస్తున్నాయి, గ్రిల్స్ అంటే మీకు వల అంటే చతురంగ పాళి వస్తుంది. అంటే అందులో ప్రావీణ్యం ఉన్నా అది దుర్వినియోగం కావటం వలన, పదవి ఉండి సమర్పణ భావం తీరు కనబడినా దుర్వినియోగం కావటం వలన, పదవిని దుష్టంగా వాడుకోవటం వలన శిక్షలు అనుభవించేటువంటి అవకాశాలు కూడా మీకు కనిపిస్తాయి. ఊర్ధ్వరేఖలు అభివృద్ధిని సూచిస్తాయి, అడ్డురేఖలు ఆటంకాన్ని సూచిస్తాయి. సూర్యాంగులపైన మీకు అడ్డురేఖలు కనబడినాయి అనుకోండి, ఉద్యోగం రావటం వల్ల కొద్ది ఆటంకాలు కలుగుతుంటాయి. లేదా దానిపైన మీకు యవ చిహ్నం కనబడింది అనుకోండి, చెడ్డ చిహ్నం కనబడింది అనుకోండి, పదవి భ్రష్టత్వం కూడా రావచ్చు. మీకు వృత్తం కనబడింది అనుకోండి, వృత్తం కొంతమంది లాభాలు అంటారు, కొంతమంది నష్టాలు అని కూడా అంటారు. వృత్తం ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక నేత్ర వ్యాధి ఉంటుంది వారికి. అందుకోసం కేవలం సూర్యాంగులపైనే కాదు, అనామిక పైనే కాదు, ఏ రేఖ పైన, ఏ పర్వం పైన, ఏ పర్వతం పైన మీకు వృత్తం కనబడ్డా అభివృద్ధితో పాటు ఒక దోషం కూడా ఉంటుంది. ఏమిటా దోషం అంటే నేత్రదోషం. కానీ సంగీతజ్ఞులే ఉంటారు, ఒక వైద్యంలో గొప్పగా రాణింపబడతారు, మంచి పదవీ బాధ్యతలు కూడా ఉంటాయి. అంకుశం మంచిది కాదు అని అంటారు. ఊర్ధ్వరేఖలు అభివృద్ధిని సూచిస్తాయి, పాయరేఖలు ఇతోధిక అభివృద్ధిని సూచిస్తాయి, గొప్ప రాణింపును సూచిస్తుంటాయి చేసేటువంటి వృత్తి లోపట. ఈ రకంగా మీకు కనిపిస్తాయి. త్రిభుజం అది చిన్నరాజం. ఇక చతుర్భుజం ఏమైనా లోపాలున్నప్పుడు దాటిని తొలగించేటువంటి గొప్ప చిన్నంగా అది రాణింపబడుతుంది, అది గౌరవింపబడుతుంది. కాబట్టి చతుర్భుజం కేవలం కారకాల యొక్క రక్షణ మాత్రమే కాకుండా దుష్ట ఫలితాలని నివారించేటువంటి మహత్తరమైనటువంటి శక్తి సంపన్నమైంది చతుర్భుజ చిహ్నం. ఇక మీకు పుట్టుమచ్చలు నష్టాన్ని కలిగజేస్తుంటాయి. అంటే పదవీ భ్రష్టత్వం, సంగీతంలో ప్రావీణ్యత ఉన్న రాణింపు లేకపోవటం, లేదా చెడ్డ సంగీతం నేర్చుకోవటం, లేదా దివామైథునం, అటువంటి కొన్ని ఇటువంటి మీకు చెడ్డ ఫలితాన్ని ఇచ్చేటువంటి ఈ యొక్క పుట్టుమచ్చలు మీకు కనిపిస్తుంటాయి. ఈ పుట్టుమచ్చలలో కూడా మనం మీకు రంగులు మారుతుంటాయి, తెలుపు ఉంటాయి, నలుపు ఉంటాయి, ఎరుపు ఉంటాయి, ఆవేశాన్ని ఇస్తాయి, దుష్ట ఫలితాన్ని ఇస్తాయి, మిశ్రమ ఫలితాన్ని కూడా ఇచ్చేటువంటివి ఉంటాయి. కాబట్టి ఈ రకంగా ఇందులోపట కనబడేటువంటి చిహ్నాలు నష్టాలు లాభాన్ని కలుగజేస్తాయి. దానిపైన దృష్టి పెట్టాలి. మొత్తం జీవితం యొక్క ఫలితాన్ని చెప్పదు, కానీ కించిత్ నష్టం కించిత్ లాభం కలుగజేసేటువంటి ఏ రకంగానైతే కరపృష్ఠ భాగాన్ని గొప్పగా ఫలితాన్ని తీసుకోకుండా స్వల్ప ఫలితాన్ని తీసుకున్నామో, ఈ అంగుళీయాల మీద కనబడేటువంటి చిహ్నాన్ని స్వల్పంగా మాత్రమే తీసుకున్నాము. గొప్పగా చూసేది మట్టుకు చక్రాలు, శంఖాలు, శీఫాలు సర్వోత్తమైన చక్రాలు, దాని తర్వాత ప్రాధాన్యత వహించేటి మీకు శంఖాలు, ఆ తర్వాత మీకు వచ్చేటి శీఫాలు. ఈ రకంగా వాటి స్టెప్స్ అంటే ఉత్తమోత్తమం, మధ్యమం, అధమం కాదు, కానీ సామాన్యంగా ఉండేటి మీకు శీఫరేఖలు కనిపిస్తాయి. మిగతా కొన్ని గుర్తులు కూడా కనిపిస్తాయి, కానీ ప్రామాణికంగా ఈ మూడే గొప్పగా మనకు కనిపిస్తాయి. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫలితాలు చెప్పాల్సి ఉంటుంది. అన్నిటికంటే చిన్నగా కనబడేటువంటి వేలు నైసర్గిక స్వరూపాన్ని ఇంత ఒకవేళ మనం తీసుకుంటే
అనామిక యొక్క మొదటి కడుపు వరకు ఎదుగుండాలి. కంటికి అగుపడనంత స్వల్పంగా హెచ్చున్నా తచ్చున్నా ఎక్కి ఉన్నా దిగి ఉన్నా అంత పరిగణలోకి తీసుకోకుండా మాత్రం ఉండాలి. ఇది ధీశక్తికి బుద్ధిశక్తికి గుర్తు. దీనికి బుధుడు ప్రాధాన్యత వహిస్తాడు. బుధశక్తిని గ్రహించేటువంటి శక్తి దీనికి ఉంటుంది. ఈ రకంగా దీన్ని చూసుకుంటే ఇది లోపలికి వంగి ఉండటం, చాలా దూరంగా ఉండటం కొంతమంది మంచిది కాదు అని అంటారు. దాని గురించి మనం చక్కగా చెప్పగలుగుతాం. కొంత ఏది ఫలితాల వైపు వెళ్ళినప్పుడు, ఆ పర్వాల వైపు వెళ్తున్నప్పుడు, ఆ పర్వతాల గురించి చెప్తున్నప్పుడు దాని మీద వచ్చినటువంటి రేఖల గురించి విశిష్టంగా తెలవచ్చు. ఇవి స్వల్ప ఫలితాలను ఇచ్చేటి మాత్రం చెప్తున్నాం. అంటే ఎవరికైతే ఈ అంగుళీయం బాగా ఉంటుందో, ఎవరికి ఉండటమే కాకుండా మొదటి పర్వం లోపల ఎవరికైతే చక్రం ఉంటుందో యుక్తి పరులై ఉంటారు. మేధాశక్తి గొప్పగా ఉంటుంది. అంటే వైద్యం లోపల బాగా రాణిస్తారు. గణితం యొక్క శాస్త్రం పైన పట్టు ఉంటుంది. ఏదైనా ఒక శాస్త్రం పైన పరిశోధన చేసేటువంటి, శోధకార్యం చేసేటువంటి గొప్ప గుణగణాలు గల వ్యక్తులై ఉంటారు. దీనిపైన త్రిభుజం ఉందో ఏ పర్వం పైన ఉన్నా దాని యొక్క కారకాలు ఇతోధికంగా వర్ధిల్లి గొప్ప సంపన్నుడు కాగలుగుతాడు. ఆర్థికంగా బాగా ఉండగలుగుతాడు. గొప్ప చాకచక్యం గల వ్యక్తులుగా ఉంటారు. ఉపాయశాలుగా జీవిస్తారు. ప్రతి సమస్యను, ప్రతి విషయాన్ని తనకు అనుగుణంగా మార్చుకునేటువంటి గొప్ప ధీశక్తి ఈ వ్యక్తుల లోపల ఉంటుంది. వీరికి మంత్రతంత్ర శాస్త్రాలలో కానివ్వండి, రహస్య విద్యలలో కానివ్వండి, గణితం పైనే కానివ్వండి, వ్యాపార దక్షత విషయంలో కానివ్వండి, ఆరోగ్య విషయంలో కానీ వీరిని గొప్పగా మనం తీసుకోవచ్చు. ఇందులో దుష్టరేఖలు కనిపించినప్పుడు, అంటే మీకు పుట్టుమచ్చలు కనిపించినప్పుడు చెడ్డ ఫలితాలను ఇస్తున్నాయి. త్రిభుజాలు కనిపించినప్పుడు గొప్ప ఫలితాలను ఇస్తున్నాయి. చతుర్భుజాలు కనిపించినప్పుడు రక్షణ కవచాలుగా మీకు కనిపిస్తున్నాయి. కాబట్టి చక్రము, ఊర్ధ్వరేఖలు, త్రిభుజము, చతుర్భుజము గొప్ప ఫలితాన్ని ఏ పర్వాలపైన వచ్చినా, ఏ అంగుళీయాల మీద వచ్చినా, చతురంగపాళి అంటే గ్రిల్ వల ఎక్కడ ఉన్నా కారాగార శిక్షణ చెప్తుంది. పుట్టుమచ్చలు చెడ్డ ఫలితాన్ని ఇస్తున్నాయి. మీకు ఆయా కారకాన్ని నష్టపడేటట్టుగా చేస్తున్నాయి. అదే రకంగా మీకు అధోరేఖలు పతనాన్ని సూచిస్తాయి. కారక యొక్క లక్షణాన్ని బాగా తగ్గిస్తుంటాయి. ఈ రకంగా అన్ని వేళ్లపైన స్థూలంగా పర్వాల పరంగా వేరు వేరు ఫలితాలు ఇచ్చినా, గ్రంథస్థంగా ఉన్న గ్రంథాలలో చదువుకున్న విశేషించి తెలుసుకున్న స్థూలంగా కనబడేటువంటి భావాలు మనకి ఇట్లా కలగజేస్తాయి. కాబట్టి వ్యవహారికంలో కూడా కొంత ఫలితాలు మీకు గ్రంథాలలో కనిపిస్తాయి. నేను రాసినటువంటి హస్తరేఖా కోశంలో కానివ్వండి, సాముద్రిక వైజయంతులు కానివ్వండి, ఫలితాలు వేరువేరు పర్వాలలో రేఖలపైన ఒక ఊర్ధ్వరేఖ ఈ మూడవ పర్వం నుంచి తీసుకొని మూడవ పర్వం నుంచి తీసుకొని మొదటి పర్వానికి ఎదుగుతూ ఏం ఫలితాలను కూడా ఇచ్చాను. కానీ నేను మీకు ఊర్ధ్వరేఖల గురించి మాత్రం చెప్పాను. గ్రంథంలోకి వెళ్తే లోతులకు వెళ్ళగలుగుతాం, కానీ స్థూలమైన ఫలితాలు ఇప్పుడు నేను చెప్పిన మాదిరిగా ఉంటాయి. ఇవి కొంత శాతం వరకు మాత్రమే. పూర్తి శాతం ఫలితం మాత్రం మీకు పర్వాలు, రేఖలు, ఆ పర్వతాలలో కనబడేటువంటి రేఖలపైన ఆధారపడి ఉంటాయని తెలుసుకోవాలి.